హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్. ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. 56 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల కరువు. ఉపాధ్యాయ కొలువు సాధించిన అభ్యర్థుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. మెగా డిఎస్సి కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2678 పోస్టులు భర్తీ చేయనున్నారు. 49470 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపారు. వీరిలో 64 మంది అభ్యర్థులకు వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయించుకున్నారు. వీరితో పాటు 2525 మంది పత్రాల పరిశీలన పూర్తయింది. 8 మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 4 అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలు తిరస్కరించారు. 56 పోస్టులకు అభ్యర్థులు లేరు. మిగిలిన 21 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు 2 రోజుల్లో కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. వీరికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పత్రాల పరిశీలనను నిర్వహించనున్నారు. టీటీసీ బీఈడీ 2 అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎస్టీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఒక్కో అభ్యర్థి 2-3 పోస్టులకు అర్హత సాధించారు. 2 పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థి 1 పోస్టు మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మిగిలినవి ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మరో జాబితా 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆయా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి వెంటనే పత్రాల పరిశీలన చేస్తారు. దీని తర్వాత తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. డిఎస్సిలో దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు శనివారం కర్నూలు సర్వజన వైద్యశాలలో వైకల్య ధృవీకరణ పరీక్షలు నిర్వహించారు. ఈఎన్టీ విభాగానికి కడప నుంచి 13 మంది రావాల్సి ఉండగా 5 గైర్హాజరయ్యారు. అనంతపురం నుంచి 6 హాజరయ్యారు. కర్నూలు జిల్లా నుంచి 20 మందికి గాను 2 గైర్హాజరయ్యారు. ఆర్థోపెడిక్ విభాగానికి కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు. ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.